పేరు బోడెప్పుడు వీరాంజలు. మాది నడిగడ్డ గ్రామం అండి. ఈ పొలం డిస్పోజ్ లో ఉన్న పొలం ఏం కాదండి. ఇది మా అక్కయ్యకి మా నాన్నగారు ఇచ్చారు. ఇది మొత్తం 3 ఎకరాలండి. 1 ఎకరం మా అక్కయ్యకి ఇచ్చాము, 2 ఎకరాలు మా అక్కయ్య కొనుక్కుందండి. ఇది తగాదలో ఉన్న పొలం కాదు. ఇది బొల్లా బ్రహ్మనాయుడు గెలిచిన తర్వాత 1 సంవత్సరం క్రితం మమ్మల్ని మొత్తాన్ని జైల్లో పెట్టారు. ఈ రోజు వాయిదా ఉంది. మా బావ వాయిదాకి వెళ్ళాడు, మా మేనలుడేమో అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళాడండి. నైటు 2 ఎప్పుడో చేను మొత్తం పీకే మందు తాగి పీకేసి ఇట్లా నాశనం చేసి వెళ్ళిపోయారండి. జెండాలు కూడా వైసీపీ జెండాలు బాగా వెళ్ళిపోయారు. ఇది కడుపులో పెట్టుకుని మేము తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పాల్గొంటామండి. ఒక 2 నెలల క్రితం కూడా పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చారు మాకు. మా బావగారు మా మేనలుడు మేము తెలుగుదేశం పార్టీలో ఎక్కువ చురుగ్గా పాల్గొంటాం. మా కుటుంబాన్ని మొత్తాన్ని సంవత్సరం కింద జైల్లో పెట్టించారండి బ్రహ్మనాయుడు గారే. వీళ్ళు ఎటు వంగట్లేదని ఉమారెడ్డి వెంకటేశ్వర్ల కొడుకు చేత మా గోవిందరాయలకి పార్టీలో చేరమని కూడా కబురు పెట్టారు. మేము ప్రాణాలయం తెస్తాం కానీ మేము ఆ పార్టీలోకి చేరామండి, మా తెలుగుదేశం పార్టీ అని చెప్పాం. వీళ్ళు ఎంత కలివి కావట్లేదని ఈ విధంగా చేశారండి. వీళ్ళు ఎంత నష్టం ఉంటుంది? ఇది సుమారుగా 2 లక్షల దాకా నష్టం అండి. మొత్తం 3.5 లక్ష. 1 ఎకరం పోయింది, 2.5 ఎకరం అండి. 1 ఎకరం నష్టం అయిందండి. 2 లక్షల దాకా నష్టం ఉంటుందండి. ఇది ఎవరు చేశారా? కొంచెం మాకు వైసీపీ వాళ్ళండి అనుమానం. వైసీపీ వాళ్ళు ఉన్నారు మాకు. మా బావగారును మా మేనలు వాళ్ళు వస్తారు. వాళ్ళు మేము ఈలోపు పోలీస్ స్టేషన్కి పోతున్నాం, కంప్లైంట్ ఇస్తాం. వైసీపీ వాళ్ళే చేశారండి. ఇది మేము తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పాల్గొంటాం. ఆంజనేయులు గారికి అండదండగా ఉంటామండి. నేనేం పార్టీ ప్రెసిడెంట్ అండి, నడిగడ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అండి. 1 సంవత్సరం కింద నుంచి బాగా ఇబ్బంది పెట్టారండి. నా పేరు బోడెప్పుడు వీరాంజలు అండి. మా అక్కయ్యకి ఇచ్చామండి ఈ పొలం. మా అక్కయ్యకి పొలం కట్నం కింద ఇచ్చాము. 1 ఎకరం 2 ఎకరాలు వాళ్ళు కొనుక్కున్నారు. ఇదేం తగాదల్లో ఉన్న పొలం ఏం కాదు. ఇది మొత్తానికి తెలుసండి. ఇది పక్కన రైతులు వచ్చారు, అందరికీ తెలుసండి. ఇది ఎప్పుడు జరిగి ఉంటుందా మీకు అనుమానం? ఇది రాత్రి 2 జరిగిందండి. ఇంతవరకు నడిగడ్డ పుట్టిన తర్వాత ఈ విధంగా లేదండి. నాకు 53 సంవత్సరాలండి. ఇప్పటికి అసలు ఇది లేదు. ఈ విధంగా ఉరిగడ్డ వాళ్ళకి నిప్పులు వేసుకోవటం, ఇట్లా మిరజెట్లు బీక్కోవటం. మాకు ఎలక్షన్లు ఉన్నాయి, ఆ ఎలక్షన్లు అప్పుడు చూసుకుంటాం. తర్వాత అందరం అన్నదమ్ములు బాయిగా ఉంటాం. కానండి ఇది మరీ బ్రహ్మనాయుడు వచ్చిన తర్వాత అరాచకాలు అయిపోయినండి. అరాచకాలు తట్టుకోలేకపోతున్నాం. ఒక కుటుంబంలోనే మొత్తాన్ని జైల్లో పెట్టారండి మమ్మల్ని. ఒక కుటుంబంలోనే మా అన్నని, మా బావని, మా మేనల్లుని, మా అన్న కొడుకుని, మా అన్నయ్యని నా కుటుంబంలోనే పెట్టారండి మొత్తం. సంవత్సరం క్రితం ఇవాళ వాయిదాకి వెళ్ళారు. కొంతమంది ఏమో అయ్యప్ప శబరిమల దగ్గరికి వెళ్ళారండి. కేసు ఏంటిది వాయిదా పోవడానికి కారణం? మేము గుడి దగ్గరికి వెళ్తున్నామండి. మమ్మల్నే కొట్టారు, మా మీదనే కేసు పెట్టారు. మమ్మల్నే కొట్టారు, మా మీదనే కేసు పెట్టారు. ఇది నడిగడ్డ పుట్టిన తర్వాత ఇదే అండి ఫస్ట్. నాకు 53 సంవత్సరాలు ఇదేనండి. ఇంతవరకు ఏ పార్టీకి జరగలేదు, ఎప్పుడు లేదండి. ఇది ఎలక్షన్లు వస్తుంటాయి, పోతుంటాయి. ఇంకో 2 ఎకరాలు వేరే సాట్ ఉందండి. అది కూడా మిరపేసారు. ఇది వేసి 3 నెలలు పైన అవుతుందండి. పంటకు వచ్చింది. ఇది మొత్తం 15 ఎకరాలండి. మా నాన్న వాళ్ళ అన్నదమ్ముల పొలం అండి ఇదంతా. మాకు వచ్చిన వాటాలో మా 4 ఆడపిల్లలు అయితే మా 4 ఆడపిల్లకి ఇచ్చుకుంటే వీళ్ళు కొనుక్కున్నారు వాళ్ళ దగ్గర. మేము ఇచ్చింది 1 ఎకరం.